మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురన్ చిత్ర నిర్మాతకు ఈడీ హిట్ తగిలింది. ఎంపురన్ కో ప్రొడ్యూసర్ గోకులం గోపాలన్ ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. గోపాలన్ కు చెందిన శ్రీ గోకులం చిట్స్ కంపెనీపై దాడులు జరుగుతున్నాయి. చెన్నై, కొచ్చిలోని గోకులం చిట్ ఫండ్స్ సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెమా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. ఎల్2 ఎంపురన్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు గోకులం గోపాలన్. శ్రీ గోకులం చిట్స్ సంస్థ తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2017లో ఈ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఎల్2 ఎంపురన్ మూవీ ఇటీవల తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై ఒక వర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో చిత్ర యూనిట్ సెన్సార్ చేయించింది. 24 కట్స్తో న్యూ వెర్షన్ ని రిలీజ్ చేసింది. మరోవైపు ఎంపురాన్లో పెరియార్ డ్యామ్ కి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడు రాజకీయ పక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరకర సన్నివేశాలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు.